గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పెద్ద సవాల్గా మారనుంది. 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ జాబితాతో 2025 ఓటర్ల జాబితాలో పేర్లు 30% వరకు అసలు మ్యాపింగ్ జరగలేదు. అంటే ఈ విషయం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. సో వీటిపైన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది అందరు ఓటర్లకి సంబంధించిన విషయం కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ మ్యాపింగ్ కొరకు ఎన్యూమరేటర్లు ఓటర్ల ఇంటికి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం చూస్తే ఇప్పటివరకు సుమారు 2.36 కోట్ల మంది మ్యాపింగ్ చేసుకున్నారు ఎస్ఐఆర్ కోసం. అందులో 59 లక్షల మంది వివరాల్లో లోపాలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారం విషయంలో వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించినట్టు వార్త చెబుతోంది. ఇంటింటికి సర్వే ధృవీకరణ ప్రక్రియ ద్వారా ఈ లోపాలను ఇంకా రెక్టిఫై చేసే ఛాన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో తుది ఓటర్ల జాబితాకు విడుదల ముందు ఈ తప్పులను సవరించడం ఎన్నికల యంత్రాంగానికి కీలక బాధ్యతగా మారింది. అంటే ఎస్ఐఆర్లో అంత ప్రాసెస్ సరిగ్గా జరిగితేనే ఓటర్ లిస్ట్లో మీ పేరు వస్తుంది. లేకపోతే ఏమైనా ఇష్యూస్ అయితే మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఓటర్లందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వార్తల్లో కనిపిస్తున్న గణాంకాలు ఏంటంటే మొత్తం గుర్తించిన జనాభా 3,38,29,018 మంది. మ్యాపింగ్ పూర్తయిన వారు 2,36,54,232 మంది. సో ఇంకా మ్యాపింగ్ అయిన వాళ్ళలో కూడా ఇష్యూస్ ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. వాటిలో 89,44,713 మందికి ఇష్యూస్ ఉన్నట్టు తెలిసింది. అంటే ఈ సమాచారం మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ పూర్తయిన వారు ఇంతమంది. సో ఇంకా మ్యాపింగ్ అనోళ్ళే 1,00,00,000 మంది, 1,74,786 మంది. అంటే మొత్తం 3,38,00,000లో 2,36 మందే మ్యాపింగ్ చేసుకున్నారు. ఇక మ్యాపింగే చేసుకునే వాళ్ళు 1,00,00,000 మంది ఉన్నారు. అంటే ఈ 1,01,00,000 మందిని అన్మ్యాపింగ్ కేటగిరీలో చేర్చారని సమాచారం. సో ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు, ఆ సమయానికి వాళ్ళ ప్రీ మ్యాపింగ్ కాలేదు, బిఎల్లో వారి ఇంటికి వెళ్ళకపోవచ్చు, వారు అందుబాటులో లేకపోవచ్చు, అడ్రస్ మారి ఉండొచ్చు, లేదా ఇంకా డేటా మ్యాప్ అయి ఉండకపోవచ్చు. సో 2,36,00,000 మంది ఎవరైతే మ్యాపింగ్ చేసుకున్నారో దాంట్లో కూడా 89 లక్షల మందికి ఇష్యూస్ ఉన్నాయి. సో సింపుల్గా చూసుకుంటే 2.36 కోట్ల మందికి మ్యాపింగ్ అయింది. వాటిలో 89 లక్షల మందికి మ్యాపింగ్ అయింది, కానీ వివరాల్లో లోపాలు ఉన్నాయి. ఇంకా 1.01 crore మందికి మ్యాపింగే కాలేదు. అందువల్ల ఈ 1,00,00,000 మందిని అన్మ్యాపింగ్లో చేర్చారు. సో మ్యాపింగ్లో ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్ ఏంటంటే కొన్ని చోట్ల మ్యాపింగ్ చేసినప్పుడు తల్లిదండ్రులకు వారి పేరెంట్స్కి మధ్య 15 సంవత్సరాల కంటే తక్కువ గ్యాప్ ఉంది. కొన్ని చోట్ల 50 కంటే ఎక్కువ గ్యాప్ ఉంది. ఇంకోటి ఓటర్ జాబితాలో ఫోటోలు క్లారిటీ లేవు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారిలో చిరునామా సందేహాలు, ఎపిక్ నెంబర్లో తేడాలు ఉన్నాయి. మ్యాపింగ్ అయిన వారిలో ఇలాంటి తేడా ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఫైనల్ లిస్ట్లో ఈ నేము మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ రాకపోవచ్చు అనమాట. సో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అనేది దగ్గరుండి చూసుకోవాల్సిన పని అండి. ఎందుకంటే ఎస్ఐఆర్లో మీ పేరు కన్ఫర్మ్ కాకపోతే నెక్స్ట్ వెలువరించే ఓటర్ జాబితాలో మీ పేరు ఉండకపోవచ్చు. అప్పుడు అన్నెసెసరీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ ఇండివిజువల్స్కి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రాసెస్ చూసుకోండి. సో ఇలాంటి ముఖ్య సమాచారం కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.